హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్. ఈరోజు అయితే సండే అయినా కూడా నో కాంప్రమైజ్. జిమ్కి అయితే వచ్చేసాను. స్టార్టింగ్ వాకింగ్, దెన్ సైక్లింగ్ చేసేసి షోల్డర్ ప్లస్ ట్రైసెప్ వర్కౌట్ అయితే ఈరోజు నేను చేయబోతున్నాను. సో లాస్ట్ వీడియోలో చూసుకున్నట్టయితే ఆల్రెడీ నేను చెస్ట్ అండ్ బైసెప్స్ అయితే వర్కౌట్ చేసేసాను. లాస్ట్లో వీడియో పెట్టాలి కాబట్టి ఒక 1 minute వీడియో తీశాను. బట్ ఈసారి అయితే టోటల్ నేను చేసే వర్కౌట్స్ అన్నీ వీడియో అయితే క్యాప్చర్ చేశాను, మీరు చూడొచ్చు. అండ్ ఎవ్రీ వర్కౌట్ 3 sets చేయండి ఖచ్చితంగా. అండ్ ఈ వీడియో కూడా నేను ఫస్ట్ అయితే వర్కౌట్ ఫినిష్ చేసి తర్వాత వీడియో షూట్ చేశాను. సో హ్యాండ్స్ అయితే సరిగా సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ టైం అయితే అయిపోయిందనమాట. వర్కౌట్ చేసేసాను, ఇంకా బాడీ సహకరించట్లేదు. సో మీరైతే వీడియోని చూడండి, మీరు జిమ్ స్టార్ట్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. లేదంటే ఫిట్నెస్ కోసమని వాకింగ్, ఇట్లా బేసిక్ ఎక్సర్సైజ్ అయినా చేయండి. అండ్ నా వీడియోస్ మేబీ ఏమన్నా ఎక్సర్సైజ్లో కొంచెం మిస్టేక్స్ ఉంటే సారీ, మీరు కరెక్ట్ చేసుకోండి. నేనైతే ఎక్స్పర్ట్ కాదు అండ్ ట్రైనర్ అని కూడా చెప్పను. బట్ నేను జిమ్ చేస్తూ ఉన్నాను, ముందు గ్యాప్ చాలా రావడం వల్ల వదిలేయాల్సి వచ్చింది. సో కొంచెం తెలుసు అనమాట జిమ్ ఎక్సర్సైజెస్ అన్నీ. సో అవి అయితే నేను చేస్తున్నాను. షోల్డర్ ప్లస్ ట్రైసెప్ వర్కౌట్ ఈరోజు అయితే. నాకు ఎక్కువ జిమ్లో ఏది ఇష్టం అంటే మెయిన్ ఫస్ట్ వచ్చి షోల్డర్స్. అది చాలా మనం షోల్డర్స్ బాగా బిల్డ్ చేసినామంటే మనం షర్ట్ వేసినా టీషర్ట్ వేసినా మనం బాగా లుకింగ్ ఉంటుంది అనమాట. షోల్డర్, బ్యాక్ అండ్ ట్రైసెప్, ఈ 3 చాలా మంచి రిజల్ట్ అనమాట. మనం డ్రెస్ చేసే అవుట్ఫిట్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇది షోల్డర్ అయిపోతే, షోల్డర్స్ అయితే అయిపోతుంది ఆల్మోస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం. ఆల్మోస్ట్ అన్నీ మ్యాక్సిమం కవర్ చేశాను. ఆల్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ 3 సెట్ పక్కా చేయాలి. అండ్ రెప్స్ వచ్చి మీ ఇష్టం అనమాట, మీకు ఎంత ఓపిక ఉంటే అంత చేయండి. అండ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రీ అవ్వండి, మజిల్ ఫ్రీ చేయండి. అండ్ ప్లస్ ఫ్రీజ్ కూడా చేయండి. ఎవ్రీ ఎక్సర్సైజ్ తర్వాత ఫ్రీజ్ చేసినామంటే అది చాలా మంచిగా రిజల్ట్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ అయితే ట్రైసెప్ అనేది స్టార్ట్ చేశాను. సో మీరు చెస్ట్ చేసిన అండ్ షోల్డర్స్, బ్యాక్ ఏ వర్కౌట్ చేసినా హ్యాండ్స్ అయితే లాస్ట్ ఒక 5 minutes అయితే చేయండి, బైసెప్ కానీ ట్రైసెప్ కానీ. అండ్ ఒకరోజు కంప్లీట్ బైసెప్ అండ్ ట్రైసెప్ కోసం స్పెండ్ చేయండి. ఇది నా సజెషన్ అనమాట. సో షోల్డర్ వర్కౌట్ కాబట్టి నేను టీషర్ట్ వేశాను. అండ్ షోల్డర్ వర్కౌట్ కాబట్టి మనకు కొంచెం ఫీల్ గుడ్ ఉంటుందన్నమాట ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, షోల్డర్ ఒక షేప్ వస్తూ ఉంటే. అండ్ అలాగే ఈరోజు సండే అండ్ ప్లస్ కొంచెం హెడేక్ అయితే ఉన్నింది, అయినా కూడా వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను. అందుకనే ఫేస్ జిడ్డుగా ఉంది, ఆయిలీగా. అండ్ మీరు జిమ్ చూసుకోవచ్చు, ఇది చిన్న జిమ్, చాలా లిమిటెడ్గా ఉన్నాయన్నమాట. డంబుల్స్ కానీ అన్ని ఎక్సర్సైజ్ కానీ, అయినా కూడా కాంప్రమైజ్ లేకుండా జిమ్ అయితే స్టార్ట్ చేసాము. మన కాడ ఏమున్నా కూడా మనము జిమ్ అయితే చేయాలి. ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. ఇది లేదు అది లేదు అని కాకుండా మన కాడ ఉండేదాంతోనే మనం చాలా చేయొచ్చు. సో ఇలా మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా కూడా స్క్వీజ్ అయితే చేయండి, టైట్ చేయండి షోల్డర్స్ కానీ అండ్ ట్రైసెప్ కానీ ఎవ్రీ ఎక్సర్సైజ్ తర్వాత, ఎందుకంటే మంచి రిజల్ట్ వస్తుంది దానివల్ల. సో అదండి ఈరోజు వర్కౌట్. అండ్ తర్వాత ఇంకా డిన్నర్కి పరోటా అండ్ చికెన్తో డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇది ఈరోజు వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.